మీ గురువు ఎవరు? మీకెలా అబ్బింది అది? నా తొలి గురువు కీర్తిశేషులు వెంకటగిరి రామచంద్రయ్య గారు మా నాన్నగారు. ఓహ్! పూర్వం నాకు 2, 3 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు వృత్తిరీత్యా ఆయుర్వేదం చేయటం మా కుటుంబానికి ఉన్నటువంటి వంశపారంపర్యంగా రైట్. మాకున్నటువంటి వృత్తి. నాకు తెలిసి 70, 80 సంవత్సరాల క్రితం నుండి హ్మ్. మా పూర్వీకులు, మా పెద్దలు, మా నాన్నగారు వేరే కుటుంబానికి దత్తతగా వెళితే వారి పూర్వీకులు ఓకే. వీరి నుంచి ఆయుర్వేదాన్ని మేము వృత్తిగా చేస్తూ ఉన్నటువంటి సనాతన ధన్వంతరి సాంప్రదాయానికి సంబంధించిన ఓకే. కుటుంబం అది. మా కుటుంబంలో అందరికీ కూడా ఇంటే ఇప్పుడు హాస్పిటల్లో మనం వైద్యం చేస్తాం. మా నాన్నగారు మా ఇల్లు, ఆసుపత్రి అన్నీ ఒకటే. హ్మ్. అక్కడే వారికి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు మనిషికి ఔషధం ఇవ్వటమే కాదు, వారు పథ్యం కూడా ఉండాలన్న ఉద్దేశం చేత మా ఇంట్లో ఉన్నటువంటి భోజనాన్ని ఆ! కొన్ని నెలల పాటు అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తింటూ, అది 3 మాసాలు, 6 మాసాలు, సంవత్సరం రోజులు అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడూ మా ఇంట్లో 30, 40 మంది ఉండేవాళ్ళు. వీటిలో కొంతమంది సాధు పుంగవులతో మాకు సహవాసం ఏర్పడింది. ఓకే. హరిద్వార్, ఋషికేశ్ లాంటి విశేషవంతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి మహనీయులు నా చిన్నప్పుడు మా ఇంట్లో, మా కుటుంబంలో ఓ 10, 15 గోవులుండేవి. ఓ 15 మంది, 18 మంది సాధు సంతులు ఉండేవాళ్ళు. హ్మ్. ఇక ఔషధం కోసం వచ్చినటువంటి వాళ్ళు, అనారోగ్యం బారిన పడేవాళ్ళు. అంతా ఓ 30, 40 మంది కలిసి కుటుంబంతో ఎప్పుడూ ఉండేవాళ్ళు. ఓకే. నాన్నగారి ద్వారా నాకు మొట్టమొదట ఆయన ఒక విశేషవంతమైన ఉపాసకులు ఆయన. ఆయన ద్వారా నాకు కొంత ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికపరమైన భావనలు ఇలా వచ్చాయి. నాన్నగారి ద్వారా నాకు జ్యోతిష్యం అన్నటువంటిది ప్రాథమికంగా వచ్చింది. ఓకే. కానీ ఇటువంటి పండితులు, సాధు పుంగవుల యొక్క సహచర్య వల్ల సుమారు 3 సంవత్సరాల వయసు పూర్తి కాకముందే భగవద్గీతలోని శ్లోకాల్ని నేను ఆనాడు అలవోకగా పలికేవాడిని. ఆ! వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన తత్వాలని నాకు ఈనాడు పేరు కూడా తెలియనటువంటి ఒక మహనీయుడు ఎవరో నాకు మంత్ర మంత్రం ద్వారా స్వామివారి యొక్క తత్వాలని అట్ ద ఏజ్ ఆఫ్ 3 సంవత్సరాలు 2 ఏళ్ళు. బా! 2 ఏళ్ల ప్రాయంలో చందమామ అన్నటువంటి ఒక తత్వం ఉండేది బ్రహ్మం గారికి సంబంధించింది. చాలా ఏళ్ల వరకు అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క తత్వం అని నాకు కూడా హ్మ్. తెలీదు. నాకు మాట కంటే ముందు పాటని, దానికంటే ముందు జ్యోతిష్యాన్ని ఇలాంటి గురువుల ద్వారా, మా నాన్నగారి ద్వారా నాకదొచ్చింది. 9 సంవత్సరాల ప్రాయం నుండి నేను జ్యోతిష్యాన్ని చెప్తున్నాను. 9 సంవత్సరాల ప్రాయం నుండి రాశిఫలాన్ని, జ్యోతిష్యం చెప్పడం అన్నటువంటిది ఒక సరదాగా ఉండేది. అందరికీ పుట్టినటువంటి తర్వాత జ్యోతిష్యం, వారికి సంబంధించినటువంటి జన్మలగ్న పత్రికలుంటాయి. అవును. కానీ నేను పుట్టక మునుపు మా నాన్నగారు చెప్పేవాళ్ళు. నేను నమ్మేవాడిని కాదు బహుశా. నేను పుట్టకముందు 2 సంవత్సరాల క్రితం ఒక కేరళకు సంబంధించిన ఒక యోగి, ఒక సాధు పుంగవుడు మా ఇంటికొచ్చి, "మీ గర్భవాసన పలానా నక్షత్రంలో పలానా రోజు నేనిప్పుడు పిలువబడుతున్నటువంటి పేరుతో సహా ఓ వ్యక్తి జన్మించనున్నాడు. గురు అంశతో జన్మించబోయేటువంటి ఇతడి యొక్క జీవితం సాధారణమైనటువంటి భౌతికపరమైనటువంటి పరిస్థితులకి విభిన్నంగా ఉండబోతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం పుడతారన్నారట. మరి యాదృచ్ఛికంగా ఆయన చెప్పిన నక్షత్రం, ఆయన చెప్పినటువంటి లగ్నం, ఆయన చెప్పినటువంటి పేరులోనే నేను పుట్టడం అయితే జరిగింది. కానీ పుట్టుకతోనే 2 అంగుళాల ప్రమాణం ఉన్న గోర్లు ఉంటాయని చెప్పాడు. నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నాకున్న గోర్లు 5, 6 అంగుళాలు కూడా 5, 6 అంగుళాలు ఉంటాయన్న విషయం. కానీ చిన్నప్పుడు మా నాన్నగారు నాకు 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల ప్రాయంలో చెప్తూ ఉన్నప్పుడు ఒక కథలాగా, తండ్రి బిడ్డలు మాట్లాడుకున్నటువంటి మాటల్లాగా అనిపించేవి. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గంలోకి పెడతావు అనుకున్నాడు. నేను భౌతికపరమైనటువంటి చదువు బాగానే చదువుకుందాం అనుకున్నాను, చదువుకున్నాను. ఓ మంచి శాస్త్రవేత్త అయితే బాగుండన్న ఆలోచన వచ్చింది. ఓకే. కెనడాకి వెళ్ళాలనుకున్నాను. మా నాన్నగారు అప్పుడు చెప్పారు నిక్కచ్చిగా, "నువ్వు ఇప్పుడు కెనడా వెళ్ళేటువంటి అవకాశం లేదు." అంటే పేదరికం వల్ల అనుకున్నా నేను. పేదరికం వల్ల ఏమైనా కెనడాకి వెళ్ళలేకపోతానని మా నాన్నగారు చెప్పింది. ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో నీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారన్నారు. నా తొలి గురువు అయినటువంటి మా నాన్నగారు, ప్రత్యేకించి ఎంతోమంది పండితులు, ప్రత్యేకించి నేను అరణ్యంలో కొంతకాలం పాటు నల్లమల అభయారణ్య ప్రాంతంలో నేను
గరుడాద్రిలో తపస్సును ఆచరించాను. ఓ. అక్కడ నాకు తెలియనటువంటి ఒక వ్యక్తి వీరాచారి అన్నటువంటి పేరుతో ఓ పెద్దాయన నన్ను తనకు తాను పరిచయం చేసుకుని ఒక మూలమంత్రాన్ని ఇచ్చారు. బహుశా ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామిగా నేను భావన చేస్తాను. అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. నా గురువు దైవం, నేను కొలిచేటువంటి ఏ దేవతా స్వరూపమైన, ఇక నా తొలి గురువు నా తండ్రి అయితే, ఇక నా గురువు దైవం అన్నీ కూడా సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక అన్యథా శరణం నాస్తి, ఆయన తప్ప నా జీవితంలో వేరే లక్ష్యం లేదు. బ్రహ్మపదం ఆయన పేరు ద్వారా వచ్చిందా ఈ గవ్వ శాస్త్రం నేర్చుకుంటారా? నాకు వీరాచారి ద్వారా, వీరాచారి గారి ద్వారా, వీరాచారి గారు అంటే నాన్నగారి ద్వారా నాకు జ్యోతిష్యం వచ్చు. ఆయన ద్వారా అప్పటికి గవ్వ ప్రశ్నలు నాకు ప్రవేశం ఉంది. అచ్చా. కానీ ఆయన వీరాచారి గారి పేరుతో చెప్పబడ్డటువంటి ఒక మూలమంత్రం ద్వారా నేను నిష్ణాతుడయ్యాను. ఓకే. ఆ మెలకువలను తెలుసుకోవడంతో పాటు ఈనాడు ఉన్నటువంటి ఈ గవ్వ ప్రశ్న నల్లమయ్యల అభయారణ్యంలో గరుడాద్రి ప్రాంతంలో నేను అడవుల్లో కొన్ని కారణాల వల్ల ఉన్నటువంటి సందర్భంలో ఓకే. అప్పుడు ఆ మహనీయుడు నాకు అది ఉపదేశం ఇచ్చారు. ఎక్కడుంటారు మీరు అని అడిగాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చానని చెప్పాను. ఎవరెవరు తెలుసు నీకన్నారు. నాకు తెలిసినటువంటి మా మిత్రులు ప్రస్తుత భవిష్య మఠాధిపతి అయినటువంటి వెంకటాద్రి స్వామి వారు తెలుసు, దత్తాత్రేయ స్వామి వారు తెలుసు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వాళ్ళ పేరు చెప్తున్నాను. ఇంకా ఎవరు తెలుసు అని అడిగారు. నాకు తెలిసిన వాళ్ళందరి పేరు చెప్పాను. నీకు వాళ్ళందరూ తెలుసు కానీ నేను ఒక్కడిని నీకు తెలియదు అన్నాడు. లేదండి మీరెవరో నాకు తెలియదు అన్నాను. నేను ఎప్పుడు అక్కడే ఉంటానన్నాడు. మీరు నాకు ఎప్పుడు కనిపించలేదు, నువ్వు మాత్రం చాలాసార్లు నాకు కనిపించావు, కానీ నేను ఎవరో నీకు తెలియదు అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు. ఆ రోజు 2 మేడిపళ్ళని నాకు ఇచ్చాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న భాష, నాకున్నటువంటి పరిజ్ఞానం, నా దగ్గర ఉన్నటువంటి విద్య, బహుశా ఇంత నిష్ణాతుడిగా నేను లేనేమో. అలాగే ఓకే. సాధారణమైనటువంటి మనిషిగా ఉన్నాను. ఆ మేడిపళ్ళు తిన్న కొన్ని క్షణాల తర్వాత నా మనసులో, నా శరీరంలో ఏదో తెలియని కొత్త మార్పుని నేను చూశాను. కొంత దూరంలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నన్ను అక్కడ కూర్చోబెట్టాడు ఆయన. నేను పైకి చూడగానే ఒక చిన్న నాగుపాము అక్కడ ఉన్నటువంటి ఆ రూఫ్కి వేలాడుతుంది. ఏం చూస్తున్నావు అని అడిగాడు. పామును చూస్తున్నానని అడిగాను. భయం వేయట్లేదా అని అడిగాడు. భయం ఏమీ లేదన్నాను. ఎందుకు భయం లేదంటే అది ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, మరి అది నీ దాకా వస్తే అన్నాడు. నా దాకా వచ్చినప్పుడు చూద్దాం, దాని సంగతి దాంది, నా సంగతి నేనన్నాను. ఆశ్చర్యం ఏంటో, ఆ పాము అక్కడి నుంచి అలా కింద పడి నా దాకా వచ్చి పక్కడి నుంచి వెళ్ళింది. కానీ ఆ సందర్భంలో నాకు భయం కానీ ఆందోళన కానీ ఏది నాకు అనిపించలేదు. బహుశా ఇప్పుడు పాము వస్తే మనం భయపడతామో తెలీదు. కానీ ఒక్కరోజు పాటు ఆ మహనీయుడు నాతో పాటు ఉండి ఒక విశేషవంతమైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని చదువుతుంటే ఇదే నీ జీవిత లక్ష్యం అని చెప్పి నన్ను అడవుల నుంచి బయటికి పంపించాడు. ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి. ఓకే. వచ్చే గురు పౌర్ణమి నాటికి నేను గురువు అయ్యాను. ప్రధానమైనటువంటి టెలివిజన్ ఛానల్స్లో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన ప్రవచనాన్ని చేశానంటే సాక్షాత్తు అదే రూపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి నాకు మంత్రోపదేశం చేయడానికి వచ్చాడని నేను అనుకుంటాను. సో గురుగారు, అట్లాగే మీరు ప్రాచీన సంఖ్యాశాస్త్ర నిపుణులు కదా, అదెలా అభ్యసించారు దాన్ని? ఏన్షియంట్ న్యూమరాలజీగా మనం చెప్తాం. ప్రాచీనమైనటువంటి శాస్త్రానికి సంబంధించి చాలామంది అపోహ పడుతూ ఉంటారు. గురుగారికి ప్రాచీన సంఖ్యాశాస్త్రం తెలుసు. సింగిల్ నెంబర్ లాటరీలకు సంబంధించినటువంటి సంఖ్యలో అంకెలు అయినా చెప్తారేమో. గుర్ర పందాలు, అవును, కోడి పందాలు, అవును, ఇలాంటి వాటి గురించి చాలామంది సంప్రదిస్తుంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రంలో మనిషి యొక్క పేరు మార్చడంతో పాటుగా చాలా వింతలు విచిత్రాలతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరికీ తెలియనిది, ప్రాచీనమైనటువంటి కపిల మహర్షి వారి దగ్గర నుండి కూడా ఈ ప్రశ్నాశాస్త్రం, ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రం ఉంది. ఓకే. అది మనకు తెలియదు. ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి, మనం రాస్తున్నటువంటి 1, 2 కూడా అసలు తెలుగు భాషలో మనకు తెలియదు. ఓకే. మనం రాస్తున్న నంబర్ 1 ఇది ఆంగ్ల పదం. అవును, ఆంగ్లానికి సంబంధించినటువంటి తెలుగు అక్షరం కాదు, తెలుగు అక్షరం కాదు. కానీ ఆ తెలుగు అక్షరాలకి విశేషవంతమైనటువంటి వాటిలో అకార, ఉకార, మకారాలతో కూడినటువంటి అక్షరమాల, ఆ ఆలని మనం చెప్తాం చూసారా. ఆ ఆలన్నటువంటివి ప్రాచీన సంఖ్యాశాస్త్రంలో ఒక వాల్యూని కలిగి ఉంటాయని,
ఆ నుంచి అమ్మహా వరకు రాసినటువంటి చార్ట్ ఎక్కడైనా పెడితే ఇది విశేషవంతమైన జనాకర్షణ కలిగి ఉంటుందని ప్రాచీనమైన సంఖ్యాశాస్త్రం చెప్పింది. ఓకే. ప్రతి శబ్దానికి ఒక వాల్యూని ఇచ్చింది. పైదాగర సిద్ధాంతమనో కీరో లాంటి పాశ్చాత్యులు ఈ సంఖ్యాశాస్త్రం గురించి చెప్తే గొప్పగా చెప్పుకున్నాం. వారికంటే ముత్తాతలు లాంటి వాళ్ళు మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులు ఎందరో మన సనాతన ధర్మంలో ముందే చెప్పారు. ఆ ప్రాచీన శాస్త్రాన్ని కూడా నేను హరిద్వార్, ఋషికేశ్ లాంటి విశేషవంతమైన సాధు సంతవులు మా ఇంటి ప్రాంగణంలోకి వచ్చి నాకు వారు బోధించారంటే వాళ్ళంతా నాకు ఈ జన్మలో గురువులై బాబా. మా తండ్రి గారి ద్వారా. చాలా మంది ఎక్కడెక్కడో అడవుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి అభ్యసిస్తారు. ఎస్, గురువులే మీ దగ్గరకు వచ్చి చెప్పడం అనేది మాత్రం నిజంగా అది విశేషం. అది ఈ జన్మలో నేను నాన్నగారు ఇచ్చిన చేసుకున్నటువంటి ఎస్, అద్భుతమైన నా జన్మ వరమే. ధన్యమైంది. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ చరితార్థమైందిగా నేను భావన చేస్తాను. ఒక మనిషి హస్త సాముద్రికం మీరంటూ లలాటం చూసి కానీ, లేదంటే స్వరశాస్త్రం, మొహం చూస్తారు, కాళ్ళు చూస్తారు, మచ్చలు చూస్తారు, ఏదో ఒకటి చూసి ఒక మనిషి జాతకం చెప్తారు. కానీ ఇక్కడ గవ్వలనేవి మన మనిషికి ఏమాత్రం సంబంధం లేని వస్తువులు. అవి పడడం ద్వారా ఎట్లా దీనికి సైంటిఫిక్ కానీ లేదంటే శాస్త్రపరంగా కానీ ఎట్లా చెప్తారు? అది పడడం ద్వారా మన భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రనామాలను అడుగుతాం. అవును, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, అవును, మీ గోత్రనామాన్ని తెలుసుకుంటాం. అవును. తెలుసుకున్న తర్వాత 1 నుండి 9 లోపు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంకెని చెప్పమంటాం. ఓకే. చెప్పాలా అనుకోవాలా? చెప్పమంటాం. చెప్పమంటారు. ఓకే. చెప్పంటాం. అలా చెప్పినటువంటి తర్వాత అది పర్టికులర్గా 9 గ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించింది. మేం కూర్చున్నటువంటి సందర్భంలో ఈరోజు తిథివార నక్షత్ర యోగకరణం, ప్రత్యేకించి మేము కూర్చున్నటువంటి లగ్నం, అచ్చా. ఓకే. వీటన్నిటిని చాలా వేగంగా మేము లెక్కించి కూర్చుంటాం. ఓకే. మీ ముందు ప్రశ్న వేయగానే 1 నుండి 9 లోపు ఏదో అంకె వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. ఆ వచ్చినటువంటి గ్రహం మనం కూర్చున్నటువంటి ఈ సందర్భంలో ఏ అంశలో ఉంది, ఏ లగ్నంలో ఉంది, ఏ భావంలో ఉంది, జాతకుడి యొక్క మనసులో ఏముంది ఓకే. అన్నటువంటి విషయాన్ని వేగంగా లెక్కించడంతో పాటు ఫలానా సమస్య వల్ల ఇతను బాధపడుతూ ఉండొచ్చు, ఓకే. ఫలానా పరిష్కారం అనుకూలవంతమైంది, ఇవన్నీ కూడా 5 నుండి 10 సెకండ్లలో వేగంగా లెక్కించగలిగినటువంటి పరిస్థితి దీనికి సుమారు 9.5 10 సంవత్సరాల పాటు తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే, తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. తక్కిన వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా గవ్వలేస్తున్నాం, మరి మన భవిష్యత్తుకి సంబంధం ఏంటి? ఆ వచ్చేటువంటి అంకెలను బట్టి ఎలాగ మనం చెప్పగలుగుతాం? ఇది సశాస్త్రీయమైనటువంటి పద్ధతేనా? ఇలా జరుగుతుందా, ఇలా ఉంటుందా అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మునుగోడు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగా చెప్పాం. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రభుత్వాలని ఇదే సామాజిక వేదికల ముందు ఇదే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవుల యొక్క మూలమంత్రాన్ని విశేషంగా అభిమంత్రించి ఒక్కరోజు పాటు దాన్ని విశేషంగా చేసిన తర్వాత ఉపాసనా బలం చేత నిరూపించాం. దైవ సంబంధమైనటువంటి శక్తి ముందు ఏది కూడా అతీతం కాదు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా తేలికైంది. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచంలో వ్యక్తులు కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచంలో జరగబోయే ప్రతి అంశాన్ని గురించి చెప్పారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాల్ని, జరగబోయే అంశాన్ని, జరిగినటువంటి అంశాన్ని ఈ ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలుసుకోవటం అన్నటువంటిది చాలా సులభం. ఇది సశాస్త్రీయమైందిగానే నేను భావన చేస్తాను. చాలామంది ఏం చెప్తారంటే ఈ గవ్వల్ని ఇంట్లో ఉంచుకుంటే డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు మీద పెడితే డబ్బు 2 రెట్లు పెరుగుతుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. నిజమేనా? శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ కూడా ఐరన్ తెలుసు, ఇనుప వస్తువు. ఇదేమిటి? ఇనుప వస్తువు. మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్న ఎలిమెంట్ ఐరన్, ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా రెండు ఒకటేనా? కాదు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వర్డ్స్. ఓకే. గవ్వలని ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. అచ్చా. ఓహో. ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ గవ్వలుగా కేవలం ధనాకర్షణ కోసం ఉపయోగించేటువంటి గవ్వలు కొన్ని ఉన్నాయి. ఓహో. పురుషులందు
పుణ్య పురుషులు వేరయ్యా. అబ్బో, అబ్బో, అబ్బో. ఉమ్. అన్ని అర్థమైంది గవలే, గురుజీ. అందరూ మనుషులే. వాళ్ళలో కూడా పురుషులు పుణ్య పురుషులు. పుణ్య పురుషులు ఉన్నట్టు వీటిలో కూడా కొన్ని రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఓకే. మీరు చెప్తున్నటువంటి ధనాకర్షణకి లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఓకే. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం మనకు తగ్గిపోయి ఉన్నప్పుడు ధనాకర్షణ కోసం, అంటే అవి పెడితేనే డబ్బులు వస్తాయని కాదు దాని అర్థం. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకాలైనటువంటి వస్తువులు మన చుట్టూ ఉండటం వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్గా పనిచేస్తాయి, ఒక అయస్కాంత శక్తిలాగా పనిచేస్తాయి. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రచోదనాలు, మనసులో కలిగే ఆలోచనలు, ఓకే. పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మనం చేయగలిగినటువంటి పనిని మరింత ఖచ్చితత్వంతో చేయటం వల్ల మన పనిని సరిగ్గా నిర్వర్తిస్తే ఈ ప్రకృతిలో మనకంటూ దొరకనిది, అసాధ్యమైంది ఏది ఉండదు. ఓకే. ప్రత్యేకించి ధనాన్ని ఆకర్షించడానికి కూడా కొన్ని రకాలైన ఫార్ములాలు ఉపయోగపడతాయి ఈ దైవిక వస్తువులు. ఓకే. వాటిని లక్ష్మీ గవ్వలుగా పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే కేవలం డబ్బు వస్తుందని దాని అర్థం కాదు. అచ్చా. అలక్ష్మి తొలగిపోతుంది, ఓకే. దరిద్ర దేవత తొలగిపోతుంది. మనం పని చేస్తాం, మంచి ఆలోచనలు చేస్తాం, తద్వారా ధనాకర్షణకు అవి ఉపయోగపడతాయని చెప్పారు. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అన్ని గవ్వలు వేరు, అన్ని గవ్వలు సమానంగా ఉండవు. రైట్. ఇంకోటి గురుగారు, ప్రతి దీపావళికి గవ్వలు ఆడడం అనేది ఒక సాంప్రదాయం. గతంలో గవ్వలు ఆడతారు ఇంట్లో. అదేంటి అంటే అది కూడా లక్ష్మీదేవి కోసమేనా, లేదంటే దానికి ఏమన్నా పర్పస్ ఉందా? దేశ కాలమైన పరిస్థితుల్లో పౌర్ణమి, అమావాస్య లాంటి తిథులను కూడా ఓకే. పర్వదినాలుగా జరుపుకునేటువంటి సంప్రదాయం మనది. అవును. విశేషవంతమైనటువంటి చీకటితో కూడిన అమావాస్య రోజు వచ్చేటువంటిది దీపావళి. అవును. ఎన్ని రోజులు జరుపుకుంటారు ఆ పండుగని 2-3 రోజులు జరుపుతాం మనం. అనుకుంటాం, కానీ నా లెక్క ప్రకారం 30 రోజుల కంటే ఎక్కువ కాలం జరుపుతాం. 30 రోజులు. ఆశ్వయుజ మాసంలో ఆ అమావాస్య నాడు వెలిగించినటువంటి దీపం కార్తీక మాసంలో 30 రోజులు వెలిగిస్తూనే ఉంటాం. ఇట్స్ కాల్డ్ దీపావళి. ఓకే. సో ఒక్క అమావాస్య రోజు వెలిగించినటువంటి ఆ దీపం 30 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఓకే. దాని అర్థం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మం. సాక్షాత్తు దీపం అంటే పరంజ్యోతి స్వరూపం, బ్రహ్మస్వరూపం, అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఇచ్చేసేది. గవ్వలాడటం, పాచికలాడటం, ఇతరత్ర స్థితిగతులు అన్నటువంటివి గవ్వలు వేరు, పాచికలు వేరు. ఓకే. మార్వాడీలకు సంబంధించిన, గుజరాతీలకు సంబంధించిన ఓకే. దేశ కాలమాన పరిస్థితుల్లో ఒక సంప్రదాయం. సంప్రదాయం మీన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటున్నటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఓకే. ఇవి ఒక పాజిటివ్ నేచర్ని కలిగి ఉన్నటువంటి దైవిక వస్తువు అయినప్పుడు, ఉమ్. అది నా చేతిలో ఉన్నప్పుడు, దాన్ని నేను స్పందన చేస్తున్నప్పుడు, ఒక అయస్కాంత శక్తిని ఎలాగైతే నేను ఉపయోగిస్తూ అయస్కాంతాన్ని ఉపయోగిస్తే ఒక తెలియని మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలాగైతే పొందుతానో, ఒకవేళ నిజంగా దైవిక వస్తువులు ఆ శక్తి అన్నటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించటం వల్ల నా కర్మలు, ఎందుకంటే నిద్ర లేచిన దగ్గరనే కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, గౌరీదేవి ఉంటుంది. ఇలాగ మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గవ్వల్ని మళ్ళీ మళ్ళీ మన చేతిలో పట్టుకోవటం వల్ల ఆ పాజిటివ్ వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందేమో. ఎందుకంటే అమావాస్య లాంటి సందర్భాల్లోనే ఆ దీపావళి రోజు మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువును చేయటం అన్నటువంటిది తాంత్రిక విధానంలో చెప్పబడ్డది. ఓకే. ఓకే. అలాగే ఇంకోటి చేస్తారు, ఈ గవ్వలని ప్రత్యేకించి దానిమ్మ ఫలాల పుష్పాలు, దానిమ్మ చెట్టుకు సంబంధించినటువంటి ఫలాలు, ఈ గవ్వల్ని ఉపయోగించి ఆ అమావాస్య పూట చేసేటువంటి పూజాది క్రతువు పేరే లక్ష్మీ తంత్రం తాంత్రిక విధానంలో గొప్పగా చెప్పబడ్డది. అలాగే చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు విశేషవంతమైన గిరిజన సాంప్రదాయం, కొండ కోనలు ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది మెడలో ధరించేటువంటి సాంప్రదాయాన్ని కూడా చేతికి ధరిస్తారు, మెడలో ధరిస్తారు. తీక్షణమైనటువంటి నరఘోష, ఓకే, నరధిష్టి, నరపీడ సంబంధమైన స్థితిగతులే కాదు, భౌతికపరమైన ఇతరత్ర మన కంటికి కనిపించినటువంటి అలౌకికమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా శరీరం మీద ఉండకుండా ఉండడానికి ఈ గవ్వల్ని ఉపయోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇంకెందుకు, గ్రామీణమైనటువంటి ప్రాంతంలో గవ్వలమ్మ పేరుతో అమ్మవారి యొక్క దేవస్థానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం వింటూ ఉంటాం. ప్రాచీనమైనటువంటి గిరిజన సాంప్రదాయాల్లో గవ్వలమ్మల పేరుతో అమ్మవార్లు ఉంటారు.
వాటిని పూర్తిగా గవ్వలతోనే ఉపయోగిస్తాం. అంతెందుకు, మన ఇంటి ప్రాంగణంలో మనం రకరకాలైనటువంటి జంతువులను మనం పెంచుకుంటూ ఉంటాం. అవును. పెట్స్ని, పెంపుడు జంతువులు, వృషభాలు, నందుల్ని అవును. వ్యవసాయానికి మనం ఉపయోగిస్తుంటాం. మరి వారి మెడలో కట్టేటువంటిది కూడా విశేషవంతమైన గవని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే. దిష్టి దానికి కూడా గవ్వలనే కదా, నిమ్మకాయ గవ్వలు కడతారు. మనిషి శరీరం మీద, జంతు శరీరాల మీద, ప్రత్యేకించి ఇంటి ప్రాంగణం మీద సమస్తమైన నరఘోష, నరదిష్టి, నరపీడల నివారణకి, బాబా. నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా మన దరి చేరకుండా ఉండడానికి వీటిని ఉపయోగిస్తాం. పాజిటివ్ ఫోర్స్ రావడానికి లక్ష్మీ గవ్వలను ఉపయోగిస్తాం. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అవును. అన్ని గవ్వలు ఒకే ఆకృతిలో ఉండవు, అన్ని గవ్వలు సర్వసమానం కావు. ఓకే. ఓకే. పచ్చని గవ్వలు కూడా ఉంటాయి కదా, ఎల్లో కలర్లో. పసుపు పచ్చని వర్ణంలో ఉన్నటువంటివి, నత్తల ఆకృతిలో ఉన్నటువంటి డాట్స్ ఉన్నటువంటివి, అచ్చంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శ్వేత గవ్వల్ని లక్ష్మీ గవ్వలుగా మనం చెప్తూ ఉంటాం. ఓకే. చాలా రకాలైనటువంటి గవ్వలు రకరకాలైనటువంటి ప్రమాణంలో, అంగుళ ప్రమాణం కంటే కింద నుండి అనంతమైనటువంటి సంఖ్యలో కూడా రకరకాలైనటువంటి సముద్ర గవ్వలు మనకు లభిస్తూ ఉంటాయి.